తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పద్మశాలి కుటుంబాలు అంతా మా పద్మశాలిల ఆడబిడ్డ అయిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పసుపు కుంకుమలు చీర సారి ఇచ్చే కార్యక్రమంని తిరుచానూరులో అమ్మవారికి నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు నుండి వావిలాల వెంకట రమేష్ సరళాదేవి దంపతులు పాల్గొని అమ్మవారికి చీర సారి పసుపు కుంకుమలు పళ్ళు తీపి పదార్థాలు అందచేయగా అర్చకులు అమ్మవారికి సమర్పించి అనంతరం పాల్గొన్న వారందరికీ వేద పండితులు ఆశీర్వాదములు అందజేసి అనంతరం తీర్థ ప్రసాదములను అందజేశారు. అలమేలు మంగ చక్కదనములకెల్లా జగతి అలమేలు మంగ చక్కదనములకెల్లా నిలువు విజయశోభనపు నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నమస్కారం అండి. ఈరోజు మరి తిరుచానూరు శ్రీ పద్మావతి తల్లికి యావత్తు అంటే మన రాష్ట్రంలోనే కాక ఇతర అన్ని రాష్ట్రాల్లోనూ పద్మశాలీలంతా ప్రముఖులందరూ ఇచ్చేసి అమ్మవారు మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి అమ్మవారికి మా ఇంటి అల్లుడైన శ్రీ మహావిష్ణువుకి పట్టు వస్త్రాలు చీర సారి బ్రహ్మోత్సవాల్లో గజారోహణ రోజున ఆ రోజు గవర్నమెంట్ మాకు టైం ఇవ్వడం మేము ఇలాగా ఆనవాయితీగా సాంప్రదాయకంగా ఇలా చీర సారి అమ్మవారికి గత 12 సంవత్సరాల నుంచి ఇస్తున్నామండి. ఆ నేపథ్యంలో నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నో విధాల సహకారం అందించారు. మొట్టమొదట 10 సంవత్సరాల క్రితం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెటరు ఆదేశానుసారం మాకు ఈ అవకాశం ఇవ్వడం, మేము మా ఇంటి బిడ్డలైన మరి అమ్మవారికి స్వామివారికి వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీగా ఇంతమంది కుటుంబ సభ్యులతోటి ఇంత చక్కటి సంస్కృతిని మరి నెలకొల్పు చేసుకోవడం చాలా ఆనందదాయకం.